ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవాది దేవుడు దేవుడి యొక్క సన్నిధిలో భూమి మీద ఉన్నటువంటి తన సంఘముగా, తన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అనంటే, ఈ రోజున దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. కానీ ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకోలేనటువంటి అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆ మాట అంటే మంచిదని అంటారా? అమాయకంగా ఉన్నారంటే ఒప్పుకుంటారా? పిల్లరా, వాస్తవానికి మనం అమాయకులమేం కాదు, కానీ ఏది మంచో ఏది చెడో తెలియని అంత అమాయకులమైతే మనం కాదు. అయితే ఇక్కడ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈరోజు ప్రత్యేకంగా ఒక అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అనంటే, దేవుడు మనకిచ్చినది ఏదైతే ఉందో దానిని గట్టిగా చేపట్టుకొనుడి అనేటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చేపట్టుట అంటే అర్థం ఏంటి అమ్మా? చేపట్టుట లేక చేపట్టుడి అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, నిజంగా మనము ఏ ఆలోచనతో అయితే ఉన్నామో, ఏ విధమైనటువంటి మనస్సుతో మనం ఉన్నామో, మన ఆలోచనలను సఫలము చేసుకోవడం కొరకు, లేక మన మనస్సును స్థిరపరుచుకొనుట కొరకు, ఏ విషయం కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది జరిగేంత వరకు కూడా దేవుని సన్నిధిలో గట్టిగా పట్టుకొనుట దానినే చేపట్టుట అనే మాట మాట్లాడుతూ ఉంటారు. పిల్లల, చేపట్టుట అనే మాటకు మనం ఆలోచన చేస్తే మనము చాలా సందర్భాల్లో చాలా విషయాలను చేపట్టినటువంటి వారమే. ఇప్పుడు అనవసరమైనటువంటి విషయాలను గట్టిగా చేపట్టినటువంటి సందర్భాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగింది అనుకోండి, ఆ గొడవ విషయం కాడికి వస్తే అస్సలు నువ్వా నేనా తేలిపోవాలి ఇక్కడ అన్నట్టుగా ఏం చేస్తామంటే గట్టిగా చేపడతాం ఆ విషయాన్ని. ఏమైనా సరే ఇది తెగిపోవాలంతే అన్నట్టుగా ఏం చేస్తారు అంటే దీన్ని గట్టిగా పట్టుకుంటారు. ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము దగ్గర కూడుకుంటున్నప్పుడు, మన కుటుంబ అవసరతలు ఏదైతే ఉన్నాయో, మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆ విషయాన్ని చేపట్టి ప్రార్థన ద్వారా దాని నుండి విడుదల పొందడానికి ప్రయత్నం చేసేది తక్కువ. అనవసరమైనటువంటి విషయాలను గట్టిగా చేపట్టి దాని గురించి మనము రకరకాలుగా సంవత్సరాల తరబడి పిల్లరా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ. అయితే ఈ రోజున మనము మేలైన దానిని చేపట్టాలి. ఏది మేలైనది, ఏ విషయము మనకు మేలు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను చెప్తూ ఉన్నాను, చాలా అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా గట్టిగా చేపడుతూ ఉంటాం. సరిహద్దులు గొడవ జరిగింది అనుకోండి, సపోజ్ మనమాట సరిహద్దుల దగ్గరకు వస్తే అది ఇంత అమ్మా, ఇంత నా స్థలంలోకి నువ్వు వచ్చావు, ఇంకంతే, ఇంత నా స్థలంలో నువ్వు వచ్చావు అని అక్కడ సరిహద్దులు కాడ చిన్న చిన్న ఒక అడుగో లేకపోతే అడుగో వచ్చిన దాని కొరకు ఏమండి ఒకరినొకరు పొడుచుకుని చంచిపోయేంత వరకు లేక చంపుకునేంత వరకు వెళ్ళిపోయిన సందర్భాలు లేవా? ఇంక ఇలా చిన్న చిన్న విషయాలకు పిల్లరా చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోయి, కుటుంబాల మధ్య తగాదాలు పెరిగిపోయి, కుటుంబాల మధ్య ఐక్యతను కోల్పోయి, కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయి, కుటుంబాల మధ్య ఏమండి ఐక్యత, ప్రేమ, సమాధానము లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది మేలైనదంటారా అమ్మ? ఈ విషయం మేలైనదంటారా? ఇప్పుడు దాకా చెప్పింది అంటే ఇది మేలైంది కాదు. ఏదో మనకున్నటువంటి ఇగో, లేక మనకున్నటువంటి గర్వం, లేక మనకున్నటువంటి ఏదో చెయ్యాలి కాబట్టి నేను ఎలా ఉండాలి, నా తత్వం ఇంతే అన్నట్లుగా ఒకవేళ మనం ఉంటే అది మేలైనది కాదు. కానీ మేలైన దానిని చేపట్టాలంట. ఏంటి మేలైనది? దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తూ ఉంటే మన ఆలోచన ఎలా ఉండాలి అనంటే మేలైన దాని కొరకు గట్టిగా పట్టుకోవాలి.
ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఇప్పుడు 10th క్లాస్ చదివే విద్యార్థి ఉన్నాడంటే వాడి పని ఏంటి? అమ్మా 10వ తరగతి చదివేవాడి పని ఏంటి? పొద్దున్న లేచిన తర్వాత టిఫిన్ చేసి రెడీ అయిపోయి పుస్తకాలు ఇచ్చుకోవాలి, లేదా స్కూల్కి వెళ్ళిపోవాలి. వాడికి ఉన్న పని అదే. ఇప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుని శ్రద్ధగా చదివాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ మార్కులతో వాడు పాస్ అవుతాడు. ఇప్పుడు ఒక వ్యాపారం చేసేవాడు ఉన్నాడు, ఆ వ్యాపారవేత్త ఆ చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టి దాన్ని గట్టిగా పట్టుకొని ఏమైనా సరే నేను దీంట్లో ఒక సఫలత సాధించాలి అనుకుని కనుక ప్రయత్నం చేశాడు అనుకోండి, వాడు అంచెలంచెలుగా ఒక ఉన్నతమైనటువంటి శిఖరంలోనికి వెళతాడు. అయితే ఈ రాత్రి మేలైనదంటే ఏంటి? మేలైనదంటే ఏంటి? ఇక్కడ మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ ఏమన్నాడు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం ఒప్పుకున్నాం? మనము దేవుని సన్నిధిలోనికి వచ్చాం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ ఆయన మన కొరకు అనగా నా కొరకు తాను తగ్గించుకుని రిక్తునిగా భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు అని నేను నమ్మాను. ఇక్కడ ఉన్న మనందరము కూడా ఆ మాట మనం నమ్మాం. నమ్మినటువంటి మనము ఆయన మొదటిసారి వచ్చాడు, ఆయన రెండవసారి కూడా రాబోతున్నాడు అనే విషయం కూడా మనం నమ్ముతున్నాం. ఈ మధ్యలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఏం చెయ్యాలి అని దేవుని యొక్క ఆలోచన అనంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా బాప్తీసం తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో బల్లలో చేయి పెట్టాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్వారూప్యములోనికి మరల్చబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇది మనందరము నమ్ముతున్నాం. ఇప్పుడు నమ్మినటువంటి మనము ఈ విషయాన్ని ఏం చేయాలని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు అనంటే, మనము ఒప్పుకొనిన దానిని ఏం చేయాలంట? గట్టిగా చేపట్టుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం ఒప్పుకున్నాం ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన నా కొరకు ప్రాణము పెట్టినటువంటి రక్షకుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన మరలా వస్తాడు అని అన్ని మనం ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్న దానిని ఎంతవరకు దానిని మనము కొనసాగిస్తూ ఉన్నాం? ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆకాశము గుండా వెళ్ళినటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటయ్యా అనంటే, ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టాలి. మనము పొందుకున్నటువంటి రక్షణ, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నటువంటి పాపాలు, దేవుని సన్నిధిలో మనము తీసుకున్నటువంటి తీర్మానం, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, తీర్మానం ఏదైతే ఉందో, ఆ తీర్మానానికి తగినట్లుగా మనము ఒప్పుకున్న దానిని, దేవుని సన్నిధిలో ఒప్పుకున్న దానిని మనము గట్టిగా చేపట్టుదము అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు,
అయితే ధైర్యమును ధైర్యమును నిరీక్షణ నిరీక్షణ వలన ఉత్సాహమును ఉత్సాహమును తుదమట్టుకు తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన స్థిరముగా చేపట్టిన ఎడల స్థిరముగా చేపట్టిన ఎడల. ఏంటి స్థిరముగా చేపట్టడం? అక్కడ అన్నాడు ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు మనం ఏం చేయాలంట? స్థిరముగా చేపట్టాలి. పిల్లలు, ఈ రోజున నేటి క్రైస్తవ సంఘం ధైర్యము కోల్పోతుంది, ధైర్యము కోల్పోతుంది. తుదమట్టుకు ఆ ధైర్యాన్ని కాపాడుకోవలసినటువంటి విశ్వాస సమాజం, క్రైస్తవ సమాజం కొన్ని శ్రమలు రాగానే ధైర్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుడు మనలను పరీక్షించేటువంటి సమయంలో, ఒకవేళ దేవుడు ఏదైనా మనల్ని పరీక్షిస్తున్నటువంటి సమయంలో, ఒక చిన్న శోధన, అసలు నా కుమార్తె ఇంతగా ప్రార్థన చేస్తుంది కదా, ఒక చిన్న శోధన పంపించి చూద్దాం, ఏం చేస్తుంది అంటావు? లేక నా కుమారుడు చాలా ప్రార్థనాపరుడు కదా, ఒక చిన్న మనం ఎంత తట్టుకోగలమో అంతే, ఒక చిన్న సమస్య మన ఇంటి మీదకి దేవుడు పంపించాడు అనుకోండి, అసలు ఆ సమస్య ఎలా ఎదుర్కొంటాడు నా కుమారుడు అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మన మీదకి ఒక చిన్న సమస్యను పంపించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు నా దేవుడు నాకున్నాడు, ఆయన సమస్తము చూసుకుంటాడు అనేటువంటి ధైర్యము మన దగ్గర లేకుండగా ఆ సమస్యను చూసి బెంబేలెత్తిపోయి కంగారు పడిపోయి, అయ్యో నా బ్రతికేలాగా అయిపోయిందండి, నాకే ఎందుకు రావాలి, నా తోటి వారికి ఎందుకు రాలేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ బాధ అన్నట్లుగా దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉన్నాయి. కానీ పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ధైర్యమును విడిచిపెట్టవద్దు. అలాగు గనక నీవు విడిచిపెట్టుకోకుండా ఉంటే ఆయన అన్నాడు, మనమే ఆయన ఇల్లు. ధైర్యాన్ని విడిచిపెట్టనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో వారి యొక్క ప్రాణము మీదకి వచ్చిన సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా పిల్లల వారు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఉదాహరణకి దానియేలు ఉన్నాడు. దానియేలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నీవు రాజుకు తప్ప వేరే ఎవరికి మొక్కకూడదని ఆజ్ఞ జారీ చేస్తే, రాజుకు తప్ప ఇంకెక్కడ దేనికి మొక్కకూడదని భయంకరమైనటువంటి ఆజ్ఞ జారీ చేసి, పిల్లరా ఎవరైనా ఎక్కడైనా గనక ఆరాధన చేస్తే, వేరే ఎవరికైనా ప్రార్థన చేస్తే వారిని భయంకరమైనటువంటి శిక్షిస్తామని, ఎవరి సింహాల బోనులో గుహలో వేస్తామని చెప్పినా కూడా దానియేలు గారు ఏం చేశారంట? పడమంట తట్టు కిటికీ తలుపు తెరుచుకుని యెరూషలేము వైపు చేతులు చాపి ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రార్థన చేస్తాం. ఆల్రెడీ ఆయన ఎన్ని చెప్పినా ఆయన వినడు అన్న విషయం కొంతమందికి అర్థమైంది కనుకనే వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూశారు. ఆయన యథావిధిగా ప్రతిరోజు ప్రార్థన చేసినట్లుగానే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే రాజాజ్ఞ తీసుకున్నాడు, ఆ రాజముద్ర వేయించుకున్నాడు, ఆ కాగితాలు పట్టుకుని వచ్చి గబగబా వచ్చేసి ఆయన పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు, రాజు దగ్గరికి నిలబెట్టాడు. దానియేలు, నువ్వెందుకు ఇలా చేసావయ్యా? ఎలాంటి ఆజ్ఞ జారీ అయిందో నీకు తెలుసు కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కొద్ది రోజులను ఆగలేకపోయావా? బహుశా ఇలాంటి ప్రశ్నలు వేసే ఉండొచ్చు. ఎందుకంటే రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, పొరపాటును కూడా ఆయన దేవునిని తప్ప, ఎలాంటి ప్రాణహాని కలుగుతున్నప్పటికీ కూడా దేవునిని తప్ప మరొక మార్గాన్ని ఆయన ఎంచుకోలేదు కనుక చివరికి ఆయన తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే సింహాల గుహలో ఆయన పడేస్తారు. సింహాల గుహలో పడేస్తున్నప్పటికైనా సరే ఆయన ధైర్యం ఏమాత్రమైనా విడిచిపెట్టాడంటారా? ఏమాత్రమైన పిరికితనం ఆయనలోనికి వచ్చిందంటారా? అరే దేవుడు నమ్ముకున్నందుకు ఈ రోజున 2 నిమిషాలు ఆ సింహాల బోన్లో లేదా గుహలో నన్ను పడేస్తే 2 నిమిషాల్లో నన్ను తినేస్తాయి అని ఎందుకంట ఒక్కసారి ఆగితే సరిపోను కదా, రాజా నువ్వు చెప్పినట్టు నేను చేస్తానులే, ఆ తర్వాత అయినా దేవుని దగ్గరికి క్షమాపణ అడగొచ్చదా అనేటువంటి ఆలోచన, పిరికితనము, అధైర్యము ఏమాత్రము కూడా దానియేలు దగ్గర చూడలేదు. అదే కాలంలో మరో 3 యవనస్తులు ఉన్నారు. పోనీ లేదా పెద్ద అపారమైన అనుభవం కలిగిన వాళ్ళు కాదండి వాళ్ళు. నిండు యవన ప్రాయములో ఉన్నటువంటి వ్యక్తులు 4 కూడా, షడ్రకు మేషకు అబేద్నెగోలను కూడా మనం పరిశీలన చేస్తే వారు కూడా దేవుని యందు ఎంతో విశ్వాసము యోధులుగా వారు కనబడుతూ ఉన్నారు. అయ్యా ఈ ప్రతిమకు మొక్కపోతే ఇదిగో అగ్నిగుండంలో పడేస్తాం,
ఆ మాట అన్నప్పుడు వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరికైనా ధైర్యం చెడిపోయిన వారిగా ఉన్నారంటారా? ఏ మాత్రము ధైర్యం విడిచిపెట్టలేదు వాళ్ళు. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ధైర్యము తుదమట్టుకు చేపట్టాలంట. మనం ఏదైతే పట్టుకున్నామో అది పట్టుకున్న దానిని కడవరకు తుదమట్టుకు అనంటే మన ప్రాణము ఉన్నంత వరకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలను కూడా ప్రియులారా వారు తీసుకుని అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు నిజంగా ఆ వేడి వాళ్ళకు తగులుతూ ఉంటే సెగలు తగులుతూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటాం? తర్వాత సంగతి బతుకుంటే తర్వాత ఇంకో సంగతి ఏదో చూడొచ్చు, కానీ ప్రస్తుతానికి ఈ గన్నం గట్టెక్కితే చాలరా నాయన అని లొంగిపోయే పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ యవన బిడ్డలు ప్రియులారా దేవుని చేత బహుబలముగా ఆ ప్రాంతంలో అన్యజనుల మధ్య వాడబడే సాక్షులుగా ఉండడానికి వారు ఎన్నిక చేయబడ్డారు. వారి జీవితాల్లో మనం పరిశీలన చేస్తే వారు తుదమట్టుకు ఎలా ఉన్నారంట? ధైర్యాన్ని ఏమాత్రము కూడా వాళ్ళు విడిచిపెట్టలా. వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చినా వారు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మనకి ప్రాణం మీద కాదు, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే దేవా నీ పాదములకు రాయి తగలదు అని అన్నావు కదా, ఇదేంటిది ఇలా ముళ్ళు గుచ్చుకుంది అని దేవుణ్ణి నిందించేవారుగా ఉన్నారు నేటి క్రైస్తవ సమాజంలో. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మన యొక్క పట్టుకున్న దానిని, మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్న దానిని ఏ విధంగా మనము గట్టిగా చేపట్టి ఉండాలో ఇక్కడ అంటున్నాడు. ధైర్యమును తుదమట్టుకు ఏం చేయాలంట? చేపట్టేటువంటి వారుగా ఉండాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదే 3వ అధ్యాయము 15వ వచనం కూడా చదవనమ్మా. 3వ అధ్యాయము 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె, అమ్మా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనని క్రీస్తులో పాలివారమై ఉందుము. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి మాట, మన యొక్క విశ్వాసమును అంతము వరకు ఏం చేయాలంట? చేపట్టాలి. ఎందుకు చేపట్టాలి? ఆయన ఆ వచనం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏం చేసుకుంటున్నారంట? హృదయాలను కఠినం చేసుకుంటున్నారు. ఒకప్పటి వలె దేవుని ఎరగనప్పుడు ఎలాగున్నారో, దేవుని ఎరిగినటువంటి పరిస్థితుల తర్వాత కూడా అదే కోణంలో ఉంటే ఎలా? దేవుని ఎరగనప్పుడు నేను రకరకాల మాటలు మాట్లాడానండి, ఇప్పుడు ఎరిగినప్పుడు కూడా అలాగే మాట్లాడతానంటే? దేవుని ఎరగనప్పుడు లోకములో మనష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాం, ఇప్పుడు దేవుని ఎరిగినప్పుడు కూడా అలాగే బ్రతుకుతాను అని అంటే అది దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒప్పుకునే విధానం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో మీ హృదయములు దేవునికి కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాడు కదా. ఆయన చెప్పినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, ఇదిగో పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఏంటంట? ఆయన అన్నాడు చూడండి, పాపము వలన కలుగు భ్రమ అంటది. అంటే మన హృదయము కఠినపరచబడుతుంది అనంటే పాపము వలన కలుగుతున్నటువంటి భ్రమది.
ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఉంది ఇక్కడ. ఈ రాత్రంతా కూడా మనం దేవుని సన్నిధిలో ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా తెల్లవారులు దాదాపుగా 4 దాటే వరకు మనం ఈ స్థలంలో ఉంటాం. నెలకొక్కసారి ఆఖరి శనివారం దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుని సేవకుల ద్వారా మనకి ఈ రోజున ఈ యొక్క గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఎందుకయ్యా ఈ ఆన్లైన్ ప్రార్థన? ఎందుకయ్యా ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలో మనము తెల్లవారులు పెనుగులాడుతున్నాం అనంటే, రేపొద్దున్న మనం బలలో చేయి పెట్టడానికి సిద్ధపడుతున్నాం. రేపొద్దున్న బలలో చేయి పెట్టేటువంటి ఆ సమయంలో పిల్లరా ఎవరు కూడా అయోగ్యముగా బలలో చేయి పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రాత్రి మనలను మనము సిద్ధపరుచుకునేటువంటి సమయం. ఆలోచన ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, పిల్లల పనుల ద్వారా కావచ్చు, ఏ కారణం చేతనైనను దేవుని దృష్టిలో మనం అనేక రీతిలుగా మనము పాపము చేస్తున్నటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం. తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలిసి చేసిన, తెలియక చేసిన, పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పాపము వలన కలిగేటువంటి భ్రమ చేత మీలో ఎవడైనను కఠినపరచబడకుండు ఉండునట్లు ఏం చేయమంటున్నాడు ఆయన? ఇదిగో నేడు అనబడేటువంటి సమయం ఉండగానే. ఎందుకు ఆ మాట అన్నాడు? నేడు అనేటువంటి సమయం ఉండగానే అంటే రేపు మనది కాదు. ఈరోజు మనం నిద్రించాము అనంటే తెల్లారు లేచిన తర్వాత అమ్మయ్య ప్రకాష్ అనేవాడు లేచాడంతే. ఒకవేళ నిద్రలో నుండి చదువుకున్నారనుకోండి, ఇంకా రేపు లేదు కాదు. కాబట్టి దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే నేడు అను సమయం ఉండగానే ఏం చేయాలంట? ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనము పాలివారమై ఉందుము. చూడండి, మనకున్నటువంటి విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటున్నాడు అక్కడ? దృఢ విశ్వాసం. ఈ దృఢ విశ్వాసము మొదట ఉన్నది మనకి, కానీ రాను 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 ఆ దృఢ విశ్వాసం కాస్త ఏమైపోయిందంట? తగ్గిపోయింది. అందుకే మనం పాడుతూ ఉంటాం, ఓ విశ్వాసి నీవు మెలకడగా ఉండుమా ఉండుమా, కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోవునేమో, కాలు జారి పోవునేమో, అదరి బెదరి పోవునేమో, విశ్వాసము బలమైనచో అంతము ఆనందమే. ఏంటంట? మన విశ్వాసము బలమైనదైతే అంతము కూడా ఏమై ఉంటుందో తెలుసా? ఆనందం. ఇప్పుడు ఇక్కడ అన్నటువంటి మాట చూడండి, ఆయన అంటున్నటువంటి మాట ఏలయనగా మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసం. మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసం, దానిని మనం ఏం చేయాలంట? అంతము మట్టుకు గట్టిగా చేపట్టవలెను. ఒకవేళ గట్టిగా చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోలేదనుకోండి, అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోలేదనుకోండి, ఒకవేళ క్రీస్తులో పాలువారమై ఉండం అంతం వరకు కాపాడుకోకపోతే, కానీ అంతము వరకు మనకున్నటువంటి విశ్వాసమును కాపాడుకోగలిగితే, పిల్లలు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనము క్రీస్తులో పాలివారమై ఉంటాము. ఇప్పుడు మనం ఇంత ప్రయాసపడి రాత్రులంతా మెలకుగా ఉంటున్నామే, ఇంత ప్రయాసపడి దేవుని మందిరంలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నామే, ఇంతగా దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రార్థనలు చేసి మన కుటుంబ క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థనలు చేసి, యాచనలు చేసి ఎంతగానో ఉపవాసాలు ఉంటూ ఉన్నామే. ఇంత చేసి మన విశ్వాసమును మనము కాపాడుకోలేకపోతే, క్రీస్తులో మనము పాలివారముగా మనం ఉండకపోతే, ఇంత భక్తి చేసినా ఏమవుతుందంట?
వ్యర్థమవుతుంది. అందుకే అంటాడు, బూడిదలో పోసిన ఏంటంట పన్నీరు అనే మాట మనం వాడుతూ ఉంటాం. విలువైనదే కావచ్చు, కానీ మన విశ్వాసములో ప్రియుల నమ్మకంగా లేకపోతే, విశ్వాసమును అంతము వరకు కాపాడుకోకపోతే, విశ్వాసమును అంతము వరకు చేపట్టుకోకపోతే, ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయి కాసేపు దేవుని మందిరంలో కనపడి అలా వెళ్ళిపోతూ ఉంటే, మనము చేసిన దానికి మనం ఏమాత్రము ప్రయోజనము లేక ప్రతిఫలము మనము పొందుకోలేకపోతే, ఎంత భక్తి చేసి పిల్లరా మనం ఏం సాధిస్తాం? అందుకనే దేవుని వాక్యం ఇక్కడ మనం జ్ఞాపం చేస్తుంది. మూడవదిగా ఏమన్నాడు ఆయన? విశ్వాసమును అంతము వరకు మనం ఏం చేయాలంట? చేపట్టాలి. చేపడితేనే క్రీస్తులో మనం ఏమవుతామంట? పాలివారమై ఉంటాము. ఒకవేళ విశ్వాసాన్ని కాపాడుకోలేదనుకోండి, విశ్వాసాన్ని కనుక మధ్యలోనే వదిలిపెట్టేశామనుకోండి, మనము క్రీస్తులో పాలివారము కాము. కాబట్టి ఇక 4వ విషయంలోనికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. 17, 18 కలిసి ఉన్నాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుడి. ఏంటి దేవుడు మన ఎదుట ఉంచినటువంటి నిరీక్షణ? దేవుడు ఎలాంటి నిరీక్షణ మన కొరకు దాచిపెట్టాడు? ఏ విధమైనటువంటి నిరీక్షణ మన పక్షంగా ఆయన ఉంచాడు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నటువంటి మాట చూడండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని తన వాగ్దానమునకు మనం ఏమై ఉన్నామంట? వారసులమైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని. ఇప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మన ఎడల ఎంతో కృపను హెచ్చుగా చేశాడు. మన కొరకు ఎన్నో మేలైన దానిని మన కొరకు దాచిపెట్టాడు. ఎన్నో విషయాలు మన కొరకు ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, నా కుమార్తె నువ్వు ఇలాగుంటే నేను ఇలాగ ఆశీర్వదిస్తానమ్మా, నా కుమారుడా నువ్వు ఇలా నడుచుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అవి ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై ఆయన అంటున్నాడు, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు. మన ఎదుట ఏముందంట? నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన మేఘముల మీద వెళ్ళాడో అదే రీతిగా ఆయన మరలా వస్తాడు. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. మనలను తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా భూమి మీదకి వస్తాడు. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఇప్పుడు ఈ నిరీక్షణను ఏం చేస్తున్నారంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు ఇలాంటి నిరీక్షణను పట్టించుకోవట్లేదంట. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. దాన్ని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. నేటి క్రైస్తవ సమాజంలో ప్రియులరా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం దేవుడిచ్చినటువంటి ఆ నిరీక్షణను ఏం చేయాలని దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుందయ్యా అనంటే గట్టిగా చేపట్టాలి. ఇక 5వ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. చూడండి, 5వ విషయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం.
సాతాను సింహాసనమునున్న సింహాసనమున్న స్థలములలో స్థలములలో నీవు కాపురం నీవు ఉన్నావని కాపురం ఉన్నావనియు నేనెరుగుదును. నేనెరుగుదును. మరియు మరియు సాతాను సాతాను కాపురమున్న కాపురమున్న ఆ ఆ స్థలములలో స్థలములో నాయందు నాయందు విశ్వాసమయుండి విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయిన వాడు అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన చంపబడిన దినములలో నీవు నా నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విశ్వాసమును విసర్జింపలేదనియు నేనెరుగుదును. ఈ యొక్క పెర్గమలో ఉన్నటువంటి సంఘపు దూత దగ్గర ఆ జరిగినటువంటి సంఘటనను నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజంగా ఆ సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉందయ్యా అనంటే, సువార్త ప్రకటిస్తే చంపబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంఘం ఉంది. సువార్త ప్రకటించడానికి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో సంఘం ఉంది. అక్కడ అంతిపయ అనబడినటువంటి ఎవరంట అంతిపయ అనబడినటువంటి ఒక ఆయనను చంపబడినప్పుడు కూడా ప్రియులారా ఈ సంఘము చేసినటువంటి పని ఏంటయ్యా అనంటే విశ్వాసమును విసర్జించలేదంట. ఇప్పుడు నేటి క్రైస్తవ సమాజముగా ఉన్నటువంటి మన కుటుంబాలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు, ఎలాంటి పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, ఎలాంటి సందర్భాలలో ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉంటున్నప్పుడు, మన మీద రకరకాల సమస్యలు దాడి చేస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకుంటున్నామంటారా? ఈ సంఘము శ్రమల మధ్యలో ఉంది. శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయంలో ఉన్నారు. సంఘములో ఒకడు ఆల్రెడీ హతసాక్షి అయిపోయాడు, చంపబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సంఘం ఏం చేసిందంట? తనకున్నటువంటి విశ్వాసమును ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామమును గట్టిగా చేపట్టాడంట. మరి మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందామా? నిజంగా మన విశ్వాసం ఎలా ఉందంటారు? నిజంగా మనకు వచ్చిన శ్రమను బట్టి ప్రభువా నీవు శ్రమను పంపించావు, నీకు స్తోత్రమని చెప్పగలిగిన స్థితిలో ఉంటున్నామా? లేక శ్రమలలో నాకే ఎందుకు పంపించావు అని దేవునిని నిందించేవారిగా ఉంటున్నామా? అసలు ఈరోజు శ్రమలు ఎలా వస్తాయి? ఏ రకంగా శ్రమలు వస్తాయో తెలుసా? 2 రకాలుగా వస్తాయి శ్రమలు. ఒకటి, మనము చేసినటువంటి పనులను బట్టి శ్రమలు రావచ్చు. 2, దేవుడు మనలను పరీక్షిస్తున్నప్పుడు శ్రమ రావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఈ సంఘములో ఉన్నటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే, శ్రమల మధ్యలో ఉందంట ఈ సంఘం. శ్రమల గుండా ప్రయాణం చేస్తుందంట ఈ సంఘం. స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకునే అవకాశం లేని పరిస్థితుల్లో ఉందండి ఈ సంఘం. సువార్త ప్రకటిస్తూ దేవుని నమ్మినటువంటి వారిని చంపినటువంటి వ్యక్తి అక్కడ కనబడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రియులారా ఈ సంఘం ఏం చేసిందయ్యా అనంటే, దేవుని యొక్క నామమును గట్టిగా చేపట్టినటువంటి సంఘముగా అక్కడ కనబడుతూ ఉంది. ఈరోజు మనకు శ్రమ కలిగితే దేవుని నామాన్ని గట్టిగా పట్టుకునే వారంగా ఉంటున్నామా? ఏదైనా ఒక కష్టము కలిగితే కష్టాన్ని బట్టి రోజు చేసే ప్రార్థన కంటే అసలు ఈ కష్టం నా మీదకి ఎందుకు వచ్చింది, ఈ కష్టం రావడానికి ఏంటి కారణమని దేవుని సన్నిధిలో రోజు చేసే ప్రార్థన కంటే మరి ఎక్కువగా ప్రార్థన చేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? ఒక చిన్న శ్రమ రాగానే నేను ఈ ఆటకు రాలేనులేండి దేవుని మందిరంలోనికి, ఏదో ఒక చిన్న కారణం చెప్పి దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేటువంటి పరిస్థితులు, ఏదో ఒక కారణాన్ని చెప్పి దేవుని మందిరంలో కూర్చోడానికి మనసు రానటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అది శ్రమల మధ్యలో ఉందంట. శ్రమల మధ్యలో ఉంది. స్వేచ్ఛగా వాక్యాన్ని ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి. ప్రకటిస్తున్నందుకు, విశ్వాసి అయినందుకు, ఇక్కడ ఒక ఆయన కూడా చనిపోయాడు. అంతిపయ అనబడినటువంటి వాడిని ఆ సంఘం మధ్యలోనే చంపేశారంట. ఆ చంపబడినప్పటికీ కూడా ప్రియులారా జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆయన ఒక మాట అంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయాలో తెలుసా? నా నామమును గట్టిగా పట్టుకున్నావు.
ఇక 6వ విషయాన్ని ధ్యానం చేద్దాం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అనే మాట ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, ఆయన చెప్తున్నటువంటి ప్రభువు అయినటువంటి ఇదిగో కాబట్టి సహోదరులారా మీరు ఏం చేయాలయ్యా అంటే నిలకడగా ఉండి, ఇదిగో దేవుని సేవకులుగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఇదిగో మా నోటి మాట వలనైనను, రెండవదిగా మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏం చేయాలంట? చేపట్టుడి. ఇప్పుడు ఈ పౌలు గారు ఏం చేసేవారు? ఆయన యొక్క స్వార్థ పరిచర్యలో అనేక గ్రామాలకు వెళుతూ, అనేక ప్రాంతాలకు వెళుతూ, ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ సంఘాలు కట్టుకుంటూ వెళ్ళినటువంటి ఆయన. ఒకవేళ ఇకలాగా సంఘంలో ఉన్నప్పుడు, ఈ సంఘములో ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవసరం వచ్చినా, పౌలు గారు ఆ సంఘం దగ్గర ఉంటే ఆ సంఘంతో డైరెక్ట్గా అనేకమైన విషయాలు మాట్లాడుతూ, అయ్యా మనం ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, మన యొక్క నిరీక్షణ ఇది కాదు, మన యొక్క భక్తి జీవితం ఇది కాదు అని పౌలు గారు ఆ సంఘాన్ని సరిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి ప్రయాణమై వేరొక స్థలానికి వెళ్ళాడు. ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య ఎలాగుంది అని ఎంక్వైరీ చేసినప్పుడు పలానా సంఘములో పలానా లోపాలు ఉన్నాయి, పలానా సంఘములో పలానా కష్టం ఉంది, పలానా సంఘములో పలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయము ఆయన చెవిని పడినప్పుడు గబగబా పెన్న కలం తీసుకుని పత్రిక రాసేవాడు. ఇలారా తెస్సలోనిక పత్రిక వాసులారా, లేకపోతే ఇదిగో ఎఫెసు సంఘమా, ఏమండి ఫిలిప్పీ సంఘమా, ఏమండి ఇలాగ తెస్సలోనిక సంఘమా, ఇదిగో మీకు లేఖ రాస్తూ ఉన్నాను అని లేఖలు రాసి, పత్రికలు రాసి ఎవరో ఒకరి ద్వారా పంపించినప్పుడు ఆ పత్రిక సంఘములో చదువుకుంటే వారి లోపాలు వారు సరి చేసుకునేటువంటి వారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన కాబట్టి సహోదరులారా మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. నిలకడ లేని భక్తి కాదు మనం చేయాల్సింది, నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటూ ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? మా నోటి మాట వలననైనను, అంటే నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా మీకు బోధించనున్నాయే, మీ మధ్యలో ఉన్నప్పుడు బోధించిన బోధ ఉందే, ఆ బోధ విషయంలో మీరు సరి చేసుకోవాలి. ఒకవేళ నేను మీ మధ్యలో లేక వేరే స్థలానికి వెళ్ళినప్పుడు మీకు పత్రికలు కూడా రాసి పంపించాను. ఆ పత్రికలు చదువుతున్నప్పుడైనా మీరేం చేయాలో తెలుసా? మీకు బోధింపబడినటువంటి విధులను చేపట్టండి. అంటే నాయకుల యొక్క మాటను మీరు ఏం చేయాలో తెలుసా? గట్టిగా చేపట్టాలి. దేవుని యొక్క సేవకుడు ఎంత ప్రయాసపడి దేవుని వాక్యాన్ని అందిస్తాడు తెలుసా? ఒక గంట వాక్యం ఇక్కడ సిద్ధపడి మీ దగ్గర బోధిస్తున్నామంటే దేవుని సేవకుడు దాని వెనక చాలా ప్రయాసం ఉంటుంది. అప్పటికప్పుడు వచ్చి నిలబడిపోయి చెప్పేస్తే నడిపింపు జరిగే పరిస్థితులు కాదు. దాని వెనక ప్రార్థన ఉంటుంది, దాని వెనక ప్రయాసం ఉంటుంది. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు నా నోటి మాటల వలన మీకు ఎన్నో విషయాలు బోధించాను. మీ మధ్యలో లేకుండా వేరే స్థలానికి వెళ్ళి అక్కడ సంఘం కడుతున్న సమయంలో మీ దగ్గర లోటుపాట్లు ఉన్నాయన్న విషయం నాకు తెలిసినప్పుడు మీకు నేను పత్రికలు రాశాను. ఆ పత్రికలు కూడా మీరు ఏం చేయాలంట? చదువుకోనండి. చదువుకుంటున్నప్పుడు నేను చెప్పిన విషయాలే కావచ్చు, పత్రికల ద్వారా మీతో మాట్లాడినటువంటి మాటలే కావచ్చు, వీటన్నిటినీ కూడా మీరు ఏం చేయాలయ్యా అనంటే మీరు విన్న బోధను మీరేం చేయాలంట? గట్టిగా చేపట్టుడి. అక్కడ అన్నటువంటి మాట అదే. ఏమన్నాడు తెలుసా? మీకు బోధింపబడిన విధులను ఏంటంట? చేపట్టుడి. గట్టిగా పట్టుకోవాలి వాటిని. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గట్టిగా చేపట్టుకోవాలి. కాబట్టి నాయకుల యొక్క మాటను మనము గట్టిగా చేపట్టుకోవాలి. చివరిగా 7వ మాట
నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారమగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడునై ఉండవలెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు ఆయన అంటే, చూడండి, ఆయన అన్నటువంటి మాట హితబోధ అన్నాడు. హితబోధ అంటే అక్కడ పుట్టినోట్లో 2 అనేసి మాట రాశాడు. ఏ మాటది? ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైనటువంటి బోధ అంటే దేవుని వాక్యము మనకు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము దేవుని సేవకుని నోట వెదజల్లుతూ ఉన్నప్పుడు అది మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఈ రోజున బయట పరిస్థితులు మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి అసత్య బోధలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎంత దారుణంగా వస్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐక్యత ఆరోగ్యకరమైనటువంటి బోధన విన్న వారి దగ్గర లేదు. వారు అసత్యాన్ని కూడా రహస్యంగా ఇళ్లల్లోనికి చొరబడి భయంకరంగా బోధిస్తున్నారు. వారు అబద్ధమైనటువంటి బోధన గట్టిగా పట్టుకున్నారు. ఆరోగ్యకరమైనటువంటి బోధన వినేటువంటి మనము గట్టిగా అందులో మనం నిలబడట్లా. ఇలాగ రహస్యంగా బోధిస్తూ దేవుని వాక్యాన్ని తప్పుదోవ పట్టించి భయంకరమైనటువంటి దేవుని వాక్యాన్ని పిల్లరా వారు అసత్యంగా మార్చి ఇదే సత్యం అని చెప్పి దాని విషయంలో ఏం చేస్తున్నారు తెలుసా? అలాంటి వాళ్ళు గట్టిగా ఉన్నారు. వారు పట్టుకున్నటువంటి అబద్ధాన్ని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి ఆడితో నేను మాట్లాడిన సంభాషణ మా ఓడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని దగ్గరికి రానవలదంట. బాబాయ్ మీరు చెప్పబోతే రోజు వచ్చి నన్ను తినేస్తున్నాడు అన్నయ్య, అసలు మీరు రావడం చాలా మంచిదండి అని చెప్పేసాడు. ఆ తర్వాత ఫోన్ చేశాడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనం ఏం బోధ చేస్తున్నాం, మనం ఏం బోధ వింటున్నాం. వాళ్ళు చెప్పే మాటలు మనల్ని ఎంతగా అట్రాక్ట్ చేస్తాయో మీకు తెలియదు. మీ దాకా రాలేదు, వస్తే తెలుస్తుంది. అలా మాట్లాడతారు, కన్ఫ్యూజ్ చేసేస్తారు. భయంకరంగా మిమ్మల్ని ఆ విషయాన్ని సత్యమైనటువంటి బోధ మనకు తెలియకపోతే మనల్ని రకరకాలుగా మెల్లెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయండి, ఏ బోధలో మనం ఉండాలి అని అంటే అక్కడ అన్నాడు, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుడి. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు. అలాగున మనము చేపట్టే వారముగా మనమున్నప్పుడు పిల్లల దేవుడు మన ఎడల నూతన కార్యాలు చేస్తాడు, నూతనమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. మనము మేలైన దానిని ఎరిగిన వారిగా ఉంటూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలలో దేవుడు మన పట్ల మేలు చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.